ఆయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నాయన రాజేందర్ రెడ్డి గారు ఏం సమావేశంలో ఏం చర్చించారు, ముందుగా ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏం చెప్పారు దేని మీద ఈరోజు విస్తృత స్థాయి సమావేశం? కార్యకర్త స్థాయి కింది స్థాయి నుంచి మీది వరకు కష్టపడాలి, కింది నుంచి కష్టపడండి, ఏది రాదు కష్టపడండి అందరూ. మనం కష్టపడితేనే వస్తుంది తప్ప ఏది రాదు. ఒక్కొక్కరు ఉదాహరణ చూపించి చెప్పడం జరిగింది. పార్టీని బూత్ లెవెల్ నుంచి ప్రతిష్టం చేయడానికి ప్రతిపక్షాలు ఏమి చేయకుండా మాట్లాడే వాటి మీద తిప్పి ఏ విధంగా ఇచ్చేయాలి, మనం ఏం చేసినామనేది చెప్పుకోవాలి. త్యాగాలు చేసిన కుటుంబాలు, గాంధీ కుటుంబాలు ఇవన్నీ కూడా త్యాగాలు చేసిన కుటుంబం. దాని మీద ఇలా వాళ్ళకి బహుమతిగా దేశభవనం ఏమి ఇస్తానో ఈడీ నోటీస్ ఇస్తాను. ఇది మన కర్మ కాబట్టి ఇట్లాంటి వాటిని తిప్పి కొట్టాలి అనే దాని మీద మెయిన్ ముఖ్యంగా. వరంగల్కి సంబంధించినటువంటి ఇష్యూలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన లేఖ రూపంలో కూడా సమాధానం చెప్పారు. కొండా మురళి మిమ్మల్ని ఇందాక క్రమశిక్షణ కమిటీ కూడా మీతో భేటీ అయింది, మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఏం మాట్లాడారు, మీరేం చెప్పారు? మీటింగ్కి వచ్చినప్పుడు మీటింగ్ కాడ కలిస్తే రమ్మని చెప్పానంటే నేను వెళ్ళాను. దాన్ని జిల్లా పరిస్థితి గురించి ఏంటిది అనే దాని మీద వీటిని నన్ను కొన్ని అడిగారు, నన్ను వాటి గురించి చెప్పినాను. నేను ఏం అడిగారు, ఏంటి సమస్య? అవన్నీ అంతర్గతంగా మీడియా ముందు చెప్పేటి కావు. ఇంత అంతర్నలుగా ఏవి చిన్న చిన్నవే ఉన్నాయి. అవి వాటన్నిటి నుంచి కూడా మళ్ళీ ఇది అయిపోతుంది. కొండా మురళి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, ఆయన చెప్పిన దాంట్లో కూడా మీ వల్లనే సమస్య ఉందని ఆయన చెప్తా ఉన్నారు, ఆయన వల్లే సమస్య ఉందని మీరు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎక్కడ ఎందుకు దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదు అనుకుంటే మీరేం ఎవరి సమస్య ఉన్నది అనేది అధిష్టానం చూసి చెప్తుంది. మేము కాదు కదా, మీరు కాదు, నేను కాదు కదా. నువ్వు మంచోని నువ్వే చెప్తావు, చెడ్డు అని చెప్పుకుంటావు. నువ్వు ఎవరైనా అంతే ఉంటుంది, అది అధిష్టానం చూసుకుంటారు. నేను ఎవరికి భయపడను అనేటువంటి స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? ఎవరు భయపడమన్నారు? అవన్నీ ఎందుకంటే అధిష్టానం పరిధిలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. అంటే ఫుల్ స్టాప్ ఎప్పుడు పడే అవకాశం ఉంది? ఎక్కడ సమసిపోతుందా ఇష్యూ వరంగల్? అభిప్రాయ భేదాలు తప్ప గొడవలు గట్టు పంచాయతీలో పాలు పంచాయతీలో కావు. చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని కూర్చొని చర్చించుకుంటే అయిపోతుంది. ఏ పార్టీలో లేదబ్బా దాన్ని ఒక్క దాంట్లోనే ఉన్నట్టు దాన్ని ఇదిగా ఎందుకు చూడవలసిన అవసరం లేదు మనకు. అంటే ఎక్కడ వస్తుంది నియోజకవర్గంలో ఇన్వాల్వ్మెంట్ వల్ల వస్తుందా, అభివృద్ధి పథకాల విషయంలో వస్తుందా? ఒకటి చూడండి, అధిష్టానం దృష్టిలో ఉన్నది, మీడియా ముందు మాట్లాడదు దయచేసి. ఆ ఒక్క సబ్జెక్ట్ తప్ప ఇంకేదైనా మాట్లాడండి. రైట్. నాయని రాజేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతం కోసం దాంతోపాటు అంతర్గత సమస్యలకు సంబంధించి ఆల్రెడీ సమావేశానికి వచ్చాను కాబట్టి నేను హాజరయ్యాను. అలాగే క్రమశిక్షణ కమిటీ నన్ను పిలిచింది, అడిగింది, సమాధానం చెప్పాను. అంతర్గతంగా చెప్పడానికి లేదంటున్నారు, కానీ ఎవరికి భయపడేది లేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా నాయన రాజేంద్ర రెడ్డి చేస్తా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.